ఏమై ఉంటుంది? శ్రీవల్లి ఉదయం నుండి ఏమీ తినుండకపోవచ్చు. ఎందుకని తినలేదు? తమ్ముడు గారు, శ్రీవల్లికి పంతం ఎక్కువ. ఏంటి, నిన్ను తిట్టానని తిండి మానేస్తావా? ఇప్పుడు నేను నీకు సారీ చెప్పాలా? లే, మీరు నాకు సారీ చెప్పడేంది? గది కాదు. ఇవాళ నేను ఒక మాట అన్నానని తిండి మానేశాను. రేపు ఇంకో తప్పు చేస్తావు, మళ్ళీ ఏదో ఒకటి అంటాను. అప్పుడు చచ్చిపోతావా? ఒకటి, తప్పు జరగకుండా జాగ్రత్త పడాలి. 2, జరిగిన తప్పు మళ్ళీ రిపీట్ కాకుండా చూసుకోవాలి. అదొదిలేసి ఇలా పస్తులుంటే నీరసం వస్తుంది, కానీ నీ మీద సానుభూతి రాదు. ఏంటలా నిలబడి చూస్తున్నారు? వెళ్ళి భోజనం తీసుకురండి, వెళ్ళండి. ఇదిగో తిను. నాకు ఆకలైతలే. మొండితనం వదిలే. నిజంగా నాకు ఆకలైతలే. నేను 30 సెకండ్స్ వెయిట్ చేస్తాను. 30 అంకెలు లెక్క పెడతాను. ఆ లోపు గనక నువ్వు తినకపోతే మీరేంటి చూస్తున్నారు? వెళ్ళండి. 1 2 3 ఇది. I love you. I love you. మీకు మస్తు లాస్ వచ్చింది. తప్పు నాదే. సారీ, నన్ను మాఫ్ చేయండి. తప్పు చేసి సారీ చెప్పడం సంస్కారం అంటారు, కానీ తప్పు జరగకుండా అలర్ట్గా ఉండడం గొప్పవాళ్ల లక్షణం అంటాను నేను.
సంస్కారం ఎప్పుడూ ఎదుటి వాళ్ల కోపాన్ని ఆపగలుగుతుందేమో గాని జరిగిన నష్టాన్ని పూడ్చలేదు. ఇవాళ నువ్వు చేసిన పనికి, నీ నిర్లక్ష్యానికి ఒక నష్టం జరిగింది, ఒక లాభము జరిగింది. నాకు జరిగిన నష్టాన్ని బెనిఫిట్ డామినేట్ చేసింది. అందుకే ఇప్పుడు నీ మీద కోప్పడకుండా టైం వేస్ట్ అవుతున్నా నీతో మాట్లాడుతున్నాను. జరిగింది వదిలే. ఇక ముందు ఇలాంటి మిస్టేక్స్ జరగకుండా చూసుకో. పాలు. యాది కంచుకున్నందుకు థ్యాంక్స్. నేనిచ్చింది నీ థ్యాంక్స్ కోసం కాదు. సగం తాగడం మళ్ళీ సాంప్రదాయం, పద్ధతి అని నన్ను డిస్టర్బ్ చేయకుండా ఉంటావని. ఏంటా చూపు? ఏలే, నేను చెప్పిన ఆన్సర్కి నీ ఎక్స్ప్రెషన్కి మ్యాచ్ అవడం లేదు. ఒక్కోసారి మీ మాటలు కూడా నాకు సమచైతలే. చూసిండ్రా? మీరు కూడా నా లెక్క ఎట్లా చూసిండ్రు? నేనా? అవును, నేనే ఇంటెన్షన్తో చూశానో నీకెలా తెలుసు? నేను కూడా మీ లెక్కే చూసిన కాబట్టి. ఏమైంది? నేనేం అడిగినా నీ దగ్గర ఏదో ఒక ఆన్సర్ ఉంటుందా? ఏం మాట్లాడవేంటి? ఏం మాట్లాడాలనో సమజైతలే. గుడ్. ఇక నుంచి అదే కంటిన్యూ చెయ్యి. ఇదిగో. ఇయ్యాల కూడా ఇంకో గిఫ్ట్ ఇస్తుండ్రా? సక్సెస్ అయిన వాళ్ళంతా ఒక్కో సెకండ్ని ఒక్కో డైమండ్లా వాడతారు. కాలం ఆగిపోతే బావుండు అని ఆశపడతారు. నిమిషాలతో పరిగెట్టడానికి ఇష్టపడతారు. అంటే మీ లెక్క అన్నట్టు. బాగా క్యాచ్ చేసావు. మరి టైం విషయంలో నేనొక్కడనే స్ట్రిక్ట్గా ఉంటే చాలదు కదా. నా భార్యవైన నువ్వు నాలాగే ఉండాలి. టైం మేనేజ్మెంట్ నీకు చాలా అవసరం. ఈ స్మార్ట్ వాచ్ నీ చేతికి ఉండడం అత్యవసరం. ఏం కనిపిస్తలేదు. కనిపించదు, అన్నీ నీకు అదే వినిపిస్తుంది. గట్లెట్లా? ఇందులో నావిగేషన్ అండ్ రిమైండర్, నువ్వేం చేయాలో చెప్తుంది, ఎంత తినాలో చెప్తుంది, ఎన్ని క్యాలరీస్ ఫామ్ అవుతున్నాయి, నీలో ఎన్ని క్యాలరీస్ బర్న్ అవుతున్నాయి, నువ్వు పడుకునే టైం ఎంత, నువ్వు లేవాల్సిన టైం ఏంటి, ఇలా అన్నీ చెప్పే ఫీచర్స్ ఉన్నాయి.
మనిషి లైఫ్లో టైం ఎంత ఇంపార్టెంటో చెప్పడానికి, నిన్ను అలర్ట్గా ఉంచడానికే ఇది. అది ఎప్పుడూ నీ చేతికే ఉండాలి. థ్యాంక్స్. ఉప్మా చేయడానికి సమయానికి అత్తయ్య గారు కూడా లేరు. ఇప్పుడేం చేయాలి? ఏదో టెన్షన్లో ఉన్నట్టు కనిపిస్తున్నారు. సామ్రాట్ ఉప్మా చేయమని అడిగాడు. దానికి టెన్షన్ ఎందుకు? నేను రెడీ చేస్తాను కదా. రవ్వుంటే నేనే చేస్తాను కదా. సత్తిని రవ్వ తీసుకుని రమ్మని పంపించాను, ఇంకా రాలేదు. టైంకి అత్తయ్య గారు కూడా లేరు. గౌతమ్ని తీసుకుని గుడికి వెళ్లారు. అవును, ఇడ్లీ చేసావు కదా. సామ్రాట్ ఇడ్లీ తినడొదినా. అవంతిక, టిఫిన్ రెడీనా? ఆకలేస్తుంది అవంతిక. ఒక్క నిమిషం. ఇదేంటి, ఓన్లీ ఇడ్లీయేనా? సామ్రాట్ ఇడ్లీ తింట కదా. ఎందుకలా కంగారు పడుతున్నావు అవంతిక? ఏం లేదులేండి బాబాయ్ గారు. అవంతిక పద, చాలా పనులున్నాయి. రా రా రా. రే సామ్రాట్, ఇడ్లీలు బాగున్నాయిరా ఈరోజు. బాగుంటే నాకేంటి, తినండి. ఆఫీస్కి టైం అవుతుంది, టిఫిన్ పెట్టరా. అయ్యో, పగవాడికి కూడా రాకూడదు కష్టం. ఇంకా ఎంతసేపు వెయిటింగ్? ఏంటి? నేను ఉప్మా అడిగితే ఇడ్లీ పెడతారేంటి? సారీ మరిది గారు, ఉప్మా చేయలేదు. ఏ? ఉప్మా రవ్వ అయిపోయింది. ఇది సామ్రాట్ ఇల్లా, గతి లేని వాళ్ళ ఇల్లా? ఉప్మా రవ్వ అయిపోయింది, పచ్చడి పాడైపోయింది, ఇవా మీరు చెప్పాల్సిన మాటలు?
ఇంట్లో ఇంతమంది ఉన్నారు, చూసుకోక్కర్లేదా? అసలు అమ్మ ఎక్కడ? గుడికెళ్లారు. సత్యకి ఉప్మా రవ్వ తీసుకొని రమ్మని చెప్పాను, రాగానే చేసి పెడతాను. వాళ్ళు వచ్చేదాకా నేను ఇక్కడే నోరు తెరుచుకొని కూర్చోవాలా? ఆఫీస్ పనులన్నీ వదిలేసి ఉప్మా కోసం వెయిట్ చేయాలా? ఏవండి, మీకు ఉప్మా కావాలి కదా, ఇప్పుడే రెడీ చేస్తా. 2 నిమిషాలు ఆగుండ్రి ప్లీజ్. మీరు ఇడ్లీ తినరు, తినద్దు. 2 నిమిషాలు టైం ఇయ్యండి, మీకు నచ్చిన ఉప్మా తెస్తా. అక్క పదక్క. శ్రీవల్లి, రవ్వ లేకుండా ఉప్మా ఎలా చేస్తావు? రవ్వ లేదు కానీ ఉప్మా అవుతుంది. ఎలా? ఎక్స్ట్రా ఇడ్లీలు ఉన్నాయా? చాలా ఉన్నాయి. ఎక్కడున్నాయి? అదిగో అక్కడే. ఇదిగోండి మీరు అడిగిన ఉప్మా. నిధి, కూర్చొని తిను. ఉప్మా ఎట్లుంది? కాంప్లిమెంట్స్ కోసం ఎప్పుడు వెయిట్ చేయకు శ్రీవల్లి, నాకు నచ్చితేనే తింటాను. అదేంట్రా సామ్రాట్, శ్రీవల్లి ఎంతో కష్టపడి నీకు ఇష్టమైన ఉప్మా చేస్తే అలా అంటావేంట్రా? మరేం చేయాలి? బాగుంది బాలేదు అని దీని మీద డిబేట్ పెట్టాలా? ఇంకొంచెం పెట్టు శ్రీవల్లి. శ్రీవల్లి, ఇంట్లో ఉప్మా రవ్వ లేదు కదా, ఉప్మా ఎలా చేసావు? గది రవ్వతో చేసింది కాదు, ఇడ్లీలతో చేసిన. అంటే ఇడ్లీ అంటేనే అసహించుకునే సామ్రాట్తో ఇడ్లీని ఉప్మా చేసి ఇష్టంగా తినిపించావన్నమాట. నా చిన్న కోడలు గ్రేట్ రా. మరి మీ పెద్ద కోడలు? ఇద్దరు గ్రేటేరా. థ్యాంక్స్ శ్రీవల్లి. ఏందక్కగిది? ఒకవేళ అలా చేయకపోయింటే మరిది గారితో ఇంకెన్ని మాటలు పడాల్సి వచ్చేదో. అక్క నీకేం చెప్పినా అన్నిట్లా నేను నీకు తోడుంటానని చెప్పినా లేదా? కూసక్క.